పండితపుత్రుడు. రత్నపురి రాజ్య ఆస్థాన పండితుడు వరదాచారి. ఆయన ఎంతటి వారినైనా తన వాగ్విధాటితో చిత్తు చేసేవాడు. ఎంత గొప్ప పండితుడైనా తన అమోఘ పాండిత్యంతో అవలీలగా ఓడించేవాడు. దాంతో ఆయన కీర్తి నలుదిక్కులా మారుమోగసాగింది. వరదాచారి కుమారుడు సుబుద్ధి. అతనికి చదువు మీద ఆసక్తి లేదు. చదువే బంగారు భవిష్యత్తుకు పునాది అని ఎవరైనా హితవు పలికితే అతనికి తగని చిరాకు. కష్టపడి చదవవలసిన అవసరం నాకు లేదు. చదువు లేకున్నా నేను హాయిగా దర్జాగా బతకగలను. మా నాన్న గొప్ప పండితుడు. మా ఇంటి నిండా బంగారు నాణ్యాలు రత్నమాణిక్యాలు ఉన్నాయి అని గొప్పగా చెప్పేవాడు. రోజూ ఆటపాటలతో సమయం వృధా చేసేవాడు. అది గమనించిన ఓ వ్యక్తి పండితపుత్రా, పరమసుంఠ అన్నాడు. ఆ మాటలు విన్న సుబుద్ధి పండితుడి పుత్రుణ్ణి పరమసుంఠగా అని గౌరవంగా పిలుస్తారని భావించి ఎంతో పొంగిపోయాడు. ఒకరోజు సుబుద్ధి రాజుగారి ఉద్యానవనంలో ఆడుకుంటున్నాడు. అంతలో అటుగా వెళుతున్న మంత్రి ఎవరు బాబూ నీవు అని ప్రశ్నించాడు. నేను పండిత వరదాచారి పుత్రుణ్ణి పరమసుంఠను అని గర్వంగా చెప్పాడు. అంతలో ఏదో శబ్దం వినిపిస్తే ఇద్దరూ అటువైపు వెళ్ళి చూశారు. అక్కడ ఓ చెట్టుపై కొన్ని కోతులు ఉన్నాయి. అవి ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకు దూకుతూ ఉన్నప్పుడు అంతలో ఒక కోతి పట్టు తప్పి కింద పడింది. వెంటనే మిగిలిన కోతులు దాన్ని వెలికితీసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సుబుద్ధి బాధపడుతూ ఆ కోతులు కింద పడిన కోతిపై ఎందుకు జాలి చూపలేదు అని అడిగాడు. అందుకు మంత్రి బాబూ, కోతి జాతిలో ఒక పద్ధతి ఉంది. కోతులు కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకు దూకేటప్పుడు కింద పడవు. ఏ కోతైనా పొరపాటున కింద పడితే అది తమ కోతి జాతికే అవమానమని కోతులు భావిస్తాయి. అందుకే ఆ కోతిపై జాలి చూపక దాన్ని వెలివేసి వెళ్ళిపోయాయి. ఎందుకో తెలుసా? కోతులు దేన్నైనా సహిస్తాయి కానీ చేతకానితనాన్ని మాత్రం సహించలేవు అని చెప్పాడు. అది విన్న సుబుద్ధి అయితే పండితులు పిల్లలంతా బాగా చదువుకుంటున్నారు. కానీ చదువురాని నేను వాళ్ళందరి ముందు చేతగాని వాడిని అవుతాను కదా, మరి అందరూ నన్ను వెలివేస్తారా అని ఉద్వేగంగా అడిగాడు. మంత్రి అతడి భుజంపై చెయ్యి వేసి అవును నాయనా, నీవు చదువుకోకుంటే అందరూ నిన్ను పండితపుత్ర పరమసుంఠ అంటారు. పరమసుంఠ అంటే తెలివి తక్కువ వాడు అని అర్థం అన్నారు. సుబుద్ధి కాసేపు ఆలోచించుకుని నేను బాగా చదువుకుని గొప్ప పండితుడిని అవుతాను. తండ్రిని మించిన కొడుకు అన్న పేరు తెచ్చుకుంటాను అన్నాడు. మంత్రి అతనిని మనసారా ఆశీర్వదించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.